నమః. శ్రీ 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 గురువర్యులు లక్ష్మణదాస్ స్వాముల వారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఆ మహానుభావుడు చెప్పిన కొన్ని వాక్యాలు చెప్పగలుగుతున్నాను. ఇందులో తప్పులేమున్నా ఉంటే క్షమిస్తారని వేడుకుంటున్నాను. ఇప్పుడు మనసు పవిత్రత ఉంటే నీవు చిన్న పని చేసిన ఈశ్వరుడు పొంగిపోయి నీ స్వరూపమును నీకు దర్శింపజేస్తాడు నాయన. చేతిలో ఉన్న ముద్దను నోటిలో వేసుకోవడం ఎంత తేలికో పవిత్రత కలిగిన జీవునికి జ్ఞానం పొందడం అంత తేలిక నాయన. బయటికి మౌనంగా ఉంటే సరిపోదు, లోపల కూడా నిశ్శబ్దంగా ఉండాలి. పెదవులపై ఉన్న మౌనం మనసు పొరల దాకా చేరుకోవాలి నాయనా. నిజమైన జ్ఞానం లోపల నుండే వస్తుంది, బయట నుండి లభించేది కాదు. నిజమైన జ్ఞానం అంటే తెలియడం కాదు, దర్శించడం నాయనా. ఒక తోట లేకపోయి ఆకులు కొమ్మలు కాయలు లెక్కించడం కాదు, తినాలి. పుస్తకాలు తిరిగేయడం కాదు, చదివినది జీర్ణించుకోవాలి. కాల్చని పచ్చికుండ విరిగిపోతే దాని మట్టిని కుమ్మరి కొత్త కుండ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. కానీ కాల్చిన కుండ పగిలిపోతే దానితో తిరిగి కుండను తయారు చేయలేడు. అదేవిధంగా అజ్ఞాన దశలో ఉన్న మనిషి మరణిస్తే మళ్ళీ జన్మం ఎత్తాల్సిందే నాయనా, తప్పదు. జ్ఞానికి జన్మం అనేది ఉండదు నాయనా. గాలిని పట్టడం ఎంత కష్టమో మనసును పట్టడం కూడా అంత కష్టమే నాయనా. దేవుడు సృష్టించిన దైవరూపం ఏది? తల్లిదండ్రులు. దేవుడు సృష్టించిన మరొక తల్లి ఎవరు? భార్య. దేవుడు సృష్టించిన అన్నిటినీ అబద్ధము అని నిరూపించడానికి మనిషి సృష్టించినది ఏది? కాగితపు ముక్క, డబ్బులు నాయనా. నీ జీవితంలో ఇద్దరు ఉన్నారు నాయనా, వారిని ఎప్పుడూ మరవద్దు. ఎవరు వారు? నిన్ను గెలిపించుకోవడం కోసం తనను తాను పూర్తిగా ఓడిపోయిన మీ తండ్రి, నీకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన మీ తల్లి, ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమైపోయి ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి మరలా వస్తున్నాం కదా. ఉడతను పెంచాను, పారిపోయింది. చిలుకను పెంచాను, ఎగిరిపోయింది. మొక్కను పెంచాను, ప్రస్తుతము ఆ రెండు వచ్చి చేరాయి నాయనా. ఒక చిన్న కథ వివరిస్తాను, వినండి. నారదుడు ఒక పండితుని దగ్గరకు వెళ్ళాడట. ఈ పండితుడు అడిగాడట, నారదా, మీరు వైకుంఠానికి తరచూ వెళుతుంటారు కదా, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో అడగండి అన్నాడు. ఇంకో చోట అతను చెప్పులు కుట్టుకునేవాడు. అతను అడిగాడు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో తెలుసుకో స్వామి అన్నాడు. ఇద్దరి మాటలు విష్ణువుకు తెలియజేశాడు నారదుడు. మాకు మోక్షం ఎప్పుడు అని అడగమన్నారు స్వామి. విష్ణువు అన్నాడు, నేను ఏం చేస్తున్నాను అని వాళ్ళు అడిగితే ఇది చెప్పు, కాబట్టి వారికి సమాధానం ఇవ్వు. పండితుని దగ్గరికి వెళ్ళాడు. పండితుడు స్వాముల వారు ఏమి చేస్తున్నారు అన్నాడు. మీరు వెళ్ళినప్పుడు నారదుడు, స్వాముల వారు సూది బెచ్చంలోకి ఏనుగు దూరుస్తున్నాడు అన్నాడు. నారదుడు. పండితుడు, ఏమయ్యా, బుర్ర ఉందా లేదా?
అసలు సూది బచ్చంలోకి ఏనుగు ఎలా దొరుకుతుందయ్యా? పోనీలే సరే కానీ నా మోక్షం గొడవేంటి అని అడిగాడు పండితుడు. నారదుడు, రావి చెట్టు ఉంది కదా, ఈ రావి చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మల తర్వాత నీకు మోక్షం అన్నాడట అని వెళ్ళిపోయాడు నారదుడు. ఇంకో చోట ఈ చెప్పులు కుట్టుకునేవాడు ఉన్నాడు కదా, అతను అడిగాడు, స్వాముల వారు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళినప్పుడు? ఇదే ఆన్సర్. సూదిలో బొచ్చంలో ఏనుగును అనగానే అతను ఏడుస్తున్నాడు. అదేమిటయ్యా, లాజిక్ లేదా? సూది బొచ్చంలో ఏనుగు దూరడం ఏమిటి? క్వశ్చన్ వేయాలి కదా నాకు అన్నాడట. నా స్వామి ఏమైనా చేయగలడు. ఎలా చేస్తాడయ్యా? సూది బొచ్చంలోకి ఏనుగు ఎలా దూరుతుంది అన్నాడు నారదుడు. స్వామి, ఇలా చూడండి, ఇది ఏమిటి? మర్రి చెట్టు. మర్రి చెట్టుకు ఏమి ఉంటాయి? కాయలు ఉంటాయి. అవి చిన్నవే. ఇంత చిన్న దాంట్లో అంత పెద్ద వృక్షం పెట్టిన నా నాథుడు నారాయణుడు సూది బెచ్చంలోకి ఏనుగు దూరడం పెద్ద పనేమి కాదు కదా. అప్పుడు నీ ఆటలు అర్థం కావు స్వామి. మనసు కంటే ముఖ్యం ఏదీ లేదు అంటావు కదా, ఆ మనసునే నిలకడ లేకుండా చేస్తున్నావు కదయ్యా స్వామి అన్నాడట. ఒకసారి కృష్ణుడు అర్జునుని కర్ణుని పిలిచి ఇద్దరికీ ఒక బంగారు పర్వతం దానం చేయమని చెబుతాడు. అర్జునుడు ఆ పర్వతాన్ని ముక్కలుగా చేసి దానం చేయడం మొదలు పెడతాడు. కానీ ఎంత చేసినా అది తరగడం లేదు. సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి సగం కూడా దానం చేయలేకపోయాడు అర్జునుడు. కర్ణుడు మాత్రము ఇద్దరు బ్రాహ్మణుని పిలిపించి పర్వతం మొత్తాన్ని మీరే పంచుకోండి అని ఇచ్చేస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో, నీకు కర్ణుడికి మధ్య ఉన్న తేడా అర్థమైందా? ఇప్పుడు తెలిసిందా అర్జున అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అర్జునుడికి కర్ణుడి దానశీలత గురించి అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు నేలకు ఒరిగినప్పుడు కర్ణుడి దానశీలత కాపాడుతూ ఉంది. అర్జునుడు ఎన్ని బాణాలు వేసినా కర్ణుని ఏమీ చేయలేకపోతున్నాయి. కృష్ణుడు రథం దిగి కర్ణుని దగ్గరికి వెళ్ళి, కర్ణ, నువ్వు చేసిన దానశీలత నాకు దానం ఇస్తావా అని అడిగాడట. కర్ణుడు ఆనందంగా తీసుకో స్వామి అన్నాడంట. ఇది నాయన కథ.